102 వయసులో డాక్టర్ హోవర్డ్ టాకర్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ప్రాక్టీసింగ్ వైద్యుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. తన దీర్ఘాయుష్కు 4 కారణాలు ఉన్నట్టుగా తెలిపారు. 1. రిటైర్మెంట్ వ్యతిరేకత. రిటైర్మెంట్ దీర్ఘాయుష్కు శత్రువు అని, ఆయన ఎప్పుడు రిటైర్ కావాలని అనుకోలేదని, ఇక ముందు కూడా అనుకోవడం లేదని, ఇది డబ్బు కోసం లేదా ఉద్యోగం కోసం కాదని, ప్రతి ఉదయం లేవడానికి ఒక లక్ష్యం ఉండాలని ఆయన నమ్ముతారు. లక్ష్యం లేకుండా మానసికంగా భావోద్వేగంగా కుంగిపోతామని ఆయన అన్నారు. ఈ ఆలోచనకు శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. 2016లో హెల్త్ సైకాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బలమైన లక్ష్య భావన ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. డాక్టర్ టకర్ ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. విద్యార్థులకు బోధన, జ్ఞాన పంపిణీ, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా ఆయన మనసు, ఆత్మ చురుగ్గా ఉన్నాయని చెప్పారు. ఇక నెంబర్ 2, కొత్త సాంకేతికతలను స్వీకరించడం. వయసు పెరిగే కొద్దీ చాలా మంది సాంకేతిక మార్పులకు దూరంగా ఉంటారు. కానీ డాక్టర్ టకర్ మాత్రం వాటిని స్వీకరిస్తున్నారు. 102 వయసులో ఆయన కొత్త వైద్య సాంకేతికతలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తన మనవడి సహాయంతో నేర్చుకుంటున్నారు. ఈ ఆసక్తి కేవలం వినోదం కోసం కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడం మెదడును చురుగ్గా ఉంచుతుందని ఆయన నమ్ముతున్నారు. 90 ఏళ్ల వయసులో నేర్చుకోవడం 30 ఏళ్ల వయసులో నేర్చుకోవడం కంటే కష్టం, కానీ ఆ ప్రయత్నం విలువైంది అని ఆయన అన్నారు. ఆయన సమవయస్కులు సాంకేతిక మార్పుల భయంతో రిటైర్ అయినప్పటికీ టకర్ ఆ భయాన్ని జయించి ఆసక్తిని ఎంచుకున్నారు. ఈ ప్రపంచంలో ఉండాలంటే నేను దాన్ని స్వీకరించాలి అని ఆయన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల గురించి చెప్పారు. ఈ ఆసక్తి ఆయన్ని యవనంగా ఉంచింది. నెంబర్ 3, మరణాన్ని హాస్యంగా తీసుకోవాలి అనడం. డాక్టర్ టకర్ మరణం గురించి భయపడరు, బదులుగా దాన్ని హాస్యంగా తీసుకుంటారు. జీవించి ఉండటం అంటే మరణం రావడం అని తెలిసినా జీవించడం అని ఆయన అన్నారు. ఆయన తన వయసు గురించి లేదా రూపం గురించి ఆలోచించరు. 80 ఏళ్ల వయసులో స్కీయింగ్ చేస్తూ మెడ విరగడం, 100వ పుట్టినరోజు పార్టీలో కోవిడ్ సోకినప్పటికీ ఆయన నవ్వుతూ తిరిగి లేచారు. ఆయన శరీరానికి వయసు వచ్చినా ఆయన హాస్యం యవనంగా ఉంది. ఆయన ఇప్పటికీ స్నో షూయింగ్ చేస్తారు, హోమ్ జిమ్ లో వ్యాయామం చేస్తారు. ఇంకా సంతోషం కండరాలు లాంటిదని, దానికి రోజు వ్యాయామం చేయాలని నమ్ముతారు. ఈ ధోరణి ఆయన్ను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచింది అని ఆయన తెలిపారు. నెంబర్ 4, జీవితాన్ని ఆస్వాదించడం. డాక్టర్ టకర్ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఆయన రోజువారీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలను కనుగొంటారు. అది విద్యార్థులతో మాట్లాడటమైనా, కొత్త సాంకేతికత నేర్చుకోవడమైనా, లేదా తన మనవడితో టిక్ టాక్ వీడియోలు చూడటమైనా. సంతోషం అనేది ప్రతిరోజు ఎంచుకోవాల్సిన విషయమని ఆయన అన్నారు. ఈ ఆస్వాదన ఆయన దీర్ఘాయుషుకు ఒక ముఖ్య కారణమని, ఈ అలవాట్లన్నీ దీర్ఘాయుషును పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.